నేడు బక్రీద్ ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్ఛార్జి ట్రాఫిక్ జాయింట్ సిపి విశ్వనాథ్ ట్రాఫిక్ ఆంక్షల వివరాలను వెల్లడించారు. బక్రీద్ నేపథ్యంలో ఉదయం నుంచి ప్రార్థనలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఇక నగరంలోని ట్రాఫిక్ ఆంక్షల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. సంతోషి, ఈ రోజు బక్రీద్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి బక్రీద్ పండుగ సందర్భంగా కూడా మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే మరి ఆ ఆంక్షలు, ట్రాఫిక్ ఆంక్షలు అయితే నియమించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నగరంలో పలు చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడానికి గల కారణాలు కూడా ఎక్కడెక్కడ విధిస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా మరి మాసబ్ ట్యాంక్ సమీపంలో మీర్ ఆలం దర్గా, అలాగే హాకింగ్ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా మరి ముస్లింలు కూడా చాలా భారీ ఎత్తున కూడా వాళ్ళు నమాజ్కి అయితే తరలి వస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవద్దు అనే విధంగా కూడా మరి అందుకే ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అంతేకాదు, ఎందుకంటే ఇప్పుడు బక్రీద్ సందర్భంగా కూడా మరి గోవధకు సంబంధించి కూడా మరి ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే తను గోవధను ఆపకపోతే నేనైతే గొడవలు సృష్టించాల్సిన అవసరం వస్తుంది, నేను ఆపడానికి ఎంతకైనా సిద్ధమే అన్నందుకు కూడా మరి రాజా సింగ్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే తనని అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని తన నివాసంలో అయితే తనను హౌస్ అరెస్ట్ గా ఉంచడం కూడా జరిగింది. అందుకే ఈ రోజు ఎలాంటి గొడవలకు దారి తీయకుండా కూడా మరి ట్రాఫిక్ సిబ్బంది అయితే చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు, ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. అదే విధంగా మరి ఈ రోజు బక్రీద్ పండుగని చాలా విజయవంతం చేయాలని కూడా ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో తోడ్పడుతున్నారు. సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.